నెల్లూరులో చిరంజీవి యువత నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. 400 ఆటోలతో వినూత్నంగా జరిగిన ఈ ప్రదర్శన వీఆర్సీ మైదానం నుంచి ప్రారంభమైంది. వీఆర్సీ కూడలి మీదుగా గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చిరంజీవి యువత నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా ఘన విజయం సాధించి విజయోత్సవ వేడుకలు నెల్లూరులోనే జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఈ సినిమాను ఆదరించాలని కోరారు. మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఈ రోజు 400 ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ టైటిల్స్ తో అందరం కూడా అభిమానులందరూ విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈ రోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు ఆటోలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా సుస్మిత పాప, హనీ పాప నిర్మాతగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనిల్ రావిపూడి, హిట్ దర్శకుడిగా పేర్కొన్న అనిల్ రావిపూడి ఒక ఎత్తు అయితే, ఈ రోజు మా దైవం చిరంజీవి గారిని చూస్తా ఉంటే కొత్త కుర్రోడు మళ్ళా ఇండస్ట్రీకి వచ్చిన విధంగా అన్నయ్య న్యూ లుక్స్ తో చూపించినటువంటి వారందరూ కూడా ఆ సినిమా యూనిట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూటర్ గారిని ఇక్కడే అడగడం జరుగుతుంది. మెగా అభిమానులందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటామని తెలియజేసుకుంటాం. జై చిరంజీవి. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరినాయుడు, కారంపూడి కృష్ణారెడ్డి, రవి, సురేష్, కిషోర్, ప్రసాద్, హరి, శ్రీకాంత్, ప్రశాంత్, రమేష్, చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.